జగన్కు విసిరిన రాయి బొండాకు తగులుతోందా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన సతీష్ అనేటువంటి యువకుడు రాయి విసిరారు. ఆ రాయికి సంబంధించి 13వ తారీఖు సాయంత్రం 8:04 జరిగింది. ఈరోజు 18వ తారీఖు ఈవినింగు కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి పోలీసులు ఈ వ్యక్తి ముఖ్యమంత్రి గారిని హత్య చేయటం కోసమే పథకం ప్రకారంగానే రాయి విసిరాడు అనే విధంగా ఆ పాయింట్స్ వచ్చే విధంగా వాళ్ళు ఇచ్చారు. దాంట్లో ఏటు దుర్గారావు అనేటువంటి వ్యక్తి యొక్క ప్రోత్సాహంతో ఈ రాయి దాడికి పాల్పడ్డాడు అనే విధంగా కూడా వారు దాంట్లో మెన్షన్ చేశారు. అయితే ఈ సతీష్కి 14 రోజుల రిమాండ్ని విధించారు. 13వ తారీఖు రాయి దాడి జరిగింది. 13వ తారీఖు రాయి దాడి చేసిన సతీష్ మైనర్. 14వ తారీఖు ఆధార్ కార్డు ప్రకారంగా అతను మేజరు. అంటే 13 రాయి దాడి జరిగింది, 14వ తారీఖు అతనికి పుట్టినరోజు 17 నుండి 18 సంవత్సరాలు వచ్చినాయి. అందుకని మేజర్ అయ్యాడు. ఇప్పుడు ఈ మేజర్గా పరిగణలోకి తీసుకొని 14 రోజుల రిమాండ్కి పంపించారు. అయితే ఒక పథకం ప్రకారంగా హత్య చేసే విధానానికి ఆలోచనగానే దాడి చేసేటువంటి పథకం ప్రకారంగానే పోలీసులు దాంట్లో రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఆశ్చర్యకరమైనటువంటి అంశాన్ని మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఒక రాయి ముఖ్యమంత్రి గారి మీద ఈ రాయి దాడి చేయటం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశమే. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఈ రాయి బొస్సు పైన ఉన్నటువంటి వ్యక్తి పైన ఒక మారణాయుధంగా ఉపయోగించి దాడి చేసేటువంటి ప్రక్రియని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. బొస్సు పైన ఉన్నటువంటి వ్యక్తి బొస్సు కింద నుంచి పైకి రాయి వేయటానికి కుదరలేదు. ఎక్కడో దూరం నుంచి రాయి వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దూరం నుంచి రాయి వేసేటప్పుడు ఈ సైజు రాయి కనుక తీసుకొని వెయ్యాలి అని అంటే ఆ రాయిని తీసుకొని అంత దూరం విసరలేరు. అది సాధ్యం కానటువంటి పని. అంతే కదా, ఇంత రాయి తీసుకొని విసిరేద్దామంటే వేయలేం కదా. సినిమాలో చూపించినట్టుగా ఏదైనా ఊరగా తంతే రాయి ఎగిరిపోవటం ఉన్నది కదా. ఇంత రాయి వేయటం కుదరదు, ఇంత రాయి వేయటం కుదరదు, ఇంత రాయి వేయటం కుదరదు. ఏదైనా వేస్తే ఈ సైజు రాయి తీసుకొని వెయ్యాలి. అదే ఆ ఫుట్పాత్ మీద వేసేటువంటి ఆ చిన్న రాయి, టైల్ రాయి. ఆ టైల్ రాయి సైజు ఈ సైజు ఉంటుంది, ఈ సైజు ఉంటుంది. ఈ సైజు రాయి తీసుకొని సిరితే దూరం వెళ్ళటానికి ఎక్కువ అవకాశం ఉంది. పెరిగే కొద్ది సైజు పెరిగే కొద్ది దూరం వెళ్ళదు, దానికి ఉన్న వేగం తగ్గిపోతుంది, అది ముందే పడిపోతుంది. ఎక్కడో దూరాన ఉన్నటువంటి వ్యక్తి, ఏది ఆ స్కూల్ ప్రాంగణం దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి రాయి విసిరితే వచ్చి ముఖ్యమంత్రి గారికి మంత్రి గారి ఇద్దరిని కూడా ప్రాణం తీసేందుకు కుట్ర ప్రకారంగా పథకం ప్రకారంగా సతీష్ ఈ రాయి దాడి చేశాడు అని చెప్పేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అని పోలీసులు చెప్పినటువంటి కథ ఏదైతే ఉందో కథ అని నేను మరలా ఎందుకు భావిస్తున్నాను, ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇది కథ అని చెప్పటానికి నాకు కొన్ని అనుమానాలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే ప్రజలకి వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీడియా పైన ఉన్నది. ముఖ్యమంత్రి గారి మీద దాడి ఎవరి వైఫల్యం జరిగిందండి? భద్రతా వైఫల్యం, పోలీసుల వైఫల్యం వల్ల జరిగింది, ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్ల జరిగింది, అక్కడ ఉన్నటువంటి సీఎం సెక్యూరిటీ వైఫల్యం వల్ల జరిగింది. దాడి జరగటానికి గల కారణం ఏంటండి? వైసీపీ నేతలు మీరు అక్కడికి వస్తే క్వార్టర్ బాటిల్ 200 రూపాయలు 300 రూపాయల డబ్బులు ఇస్తామని పిలుచుకొచ్చి ఆ పిలుచుకొచ్చినటువంటి వారు అక్కడ వారికి ఇవ్వకపోవటంతో రాయి విసిరారు అనేది జరుగుతున్న ఒక ప్రచారం. ఎందుకు రమ్మని పిలుచుకొచ్చారు? ఏదో ఇస్తామని చెప్పి. ఇవ్వకపోవటంతో ఆవేశంగా వాళ్ళు రాయి దాడి చేశారు అనుకుందాం. సరే, పిలిచింది ఎవరు? వాళ్ళంతటి వాళ్ళు రాలే, పిలిచారని చెప్తున్నారు. అది కూడా ఇన్వెస్టిగేషన్లో మరి ఆ పిలిచిన వ్యక్తులు ఎవరు, ఎంత ఇస్తామన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటిది మెన్షన్ చేయలేదు. ఎందుకు? వైసీపీ వాళ్ళు పిలిస్తేనే వచ్చారు కాబట్టి వాళ్ళు ఇవ్వకపోవటం వల్ల దాడి జరిగిందనేటువంటి సమాచారాన్ని దాంట్లో మెన్షన్ చేయలేదు. ఓకే, మరి ఆ బస్తీ వాసులు అందరూ మాకు డబ్బులు ఇస్తాము, 200 ఇస్తాము, 300 ఇస్తాము రమ్మని చెప్పని పిలుచుకు వెళ్ళారు అని చెప్పని కూడా ఆ బస్తీ వాసులు చెప్తున్నారు, వడ్డర బస్తీ వాసులు. మరి అది ఆ డేటాని అక్కడ క్లియర్గా పొందుపరచలేదు. వచ్చిన తర్వాత రాయి దాడి జరిగిందనేటువంటి దాన్ని మాత్రం చెప్తున్నారు. అది కూడా హత్య ప్రకారం. ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు వేసినటువంటి రాయి సతీష్కి
అంటే గులకరాయి అని అంటున్నారు, నేను గులకరాయి అని నేను అనను. రాయి ఏదైనా చిన్న సైజు రాయి. ఆ రాయి విసిరినటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి గారికి మధ్య ఏమైనా ఆర్థిక వివాదాలు ఉన్నాయా, రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపులు ఉన్నాయా, లేక ఏమైనా ఇతర విభేదాలు ఏమైనా ఉన్నాయా? లేదు, ఆ దుర్గారావు ప్రోద్బలంతో అంటున్నారు. దుర్గారావుకి ముఖ్యమంత్రి గారికి ఏమైనా అటువంటి వివాదాలు ఏమైనా ఉన్నాయా? రైట్. రెండోది, రాయి విసిరి చంపాలి అనేటువంటి ప్రయత్నాన్ని అసలు చేయటం సాధ్యమైద్దా? నెంబర్ 2. నెంబర్ 3, అసలు ఆశ్చర్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ వ్యక్తికి నేర చరిత్ర ఏమైనా ఉన్నదా? ఎవరు ఈ అబ్బాయికి? లేదు, షార్ప్ షూటర్గా ఇతను ఎక్కడన్నా ఇంతకుముందు గతంలో ఎవరినన్నా షార్ప్ షూటర్గా రాయితో కొట్టి చంపినటువంటి కేసులు కానీ, రాయితో కొట్టి చంపొచ్చు అనేటువంటిది ఇతను ఎక్కడన్నా గతంలో ప్రాక్టీస్ చేసి ఉన్నాడా, లేదా చంపి ఉన్నాడా ఈ యువకుడు అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేయాల్సి ఉంది.